ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మూవీ మిక్చర్. ఇండియన్ 2 క్లైమాక్స్ లో అసలు విషయం చెప్పకుండా దర్శకుడు దాటవేశాడా? పార్ట్ 3 వస్తే గానీ జస్ట్ 5 minutes కావాలి అని కమల్ హాసన్ ఎందుకు అడిగాడో తెలీదా? దర్శకుడు శంకర్ ని తంబీల కంటే తెలుగు ఆడియన్సే బాగా అర్థం చేసుకున్నారా? దర్శకుడు శంకర్ ని తెలుగు ఆడియన్స్ ఆల్మోస్ట్ ప్రతిసారి సపోర్ట్ చేస్తూనే వస్తున్నారు. బాయ్స్ విషయంలో తంబీలు శంకర్ ని కొంతవరకు నిరాశపరిచినా మనవాళ్ళు మాత్రం సపోర్ట్ చేశారు. ఆ ఇదితోనే శంకర్ తన సెకండ్ హైయెస్ట్ బిజినెస్ ఏరియాగా ముందు నుంచి టాలీవుడ్ ని నమ్ముకుంటూ వస్తున్నాడు. తాజాగా ఇండియన్ 2 విషయంలోనూ ఇలాంటి సపోర్టే తెలుగు ఆడియన్స్ శంకర్ కిస్తున్నారు. ఇండియన్ 2 లో శంకర్ చెప్పాలనుకున్నది అంతగా చెప్పలేకపోయాడు. క్లైమాక్స్ లో గో బ్యాక్ ఇండియన్ అంటూ తరిమి కొట్టే ప్రయత్నం చేసిన కామన్ మ్యాన్ తో మాట్లాడడానికి సేనాపతి 5 నిమిషాల టైం కావాలని అడిగాడు. అలాగని తాను చెప్పాలనుకున్నది చెప్పాడా అంటే అలాంటిది ఏమి ఇప్పుడు లేదు. ఇండియన్ 3 వచ్చే వరకు వెయిట్ చేయమంటున్నాడు. ఈ ఒక్క ఆస్పెక్ట్ లోనే భారతీయుని నారతీయుడిగా ట్రోల్ చేస్తున్నారు. ఇక తమిళంలో ఇండియన్ 2 కి టాక్ ఎలా ఉన్నా తెలుగు వరకు మాత్రం సినిమాని ఓసారి చూడొచ్చు అనిపించేలా మౌత్ పబ్లిసిటీ అయితే నడుస్తోంది. ఇక క్లైమాక్స్ సీన్ లో తమిళుడు వీరశేఖర్ ను సేనాపతి అనే వ్యక్తి బ్రిటిష్ వాళ్లపై ఎలా పోరాటం చేశాడనేది 3వ భాగంలో చూపించబోతున్నామని చెప్పకనే చెప్పారు. మరి ఈ ప్రాసెస్ లో ఇండియన్ 2 కి ఇవ్వని కన్క్లూజన్ వీరశేఖర్ స్టోరీ చూపిస్తూ ఇస్తారా అన్నది చూడాలి. నిజానికి ఇక్కడ సేనాపతి కామన్ మ్యాన్ తో మాట్లాడాల్సిన విషయం అసలు సమస్యంతా పబ్లిక్ లోనే ఉందని కడిగి పారేసే సీన్ ఒకటి ఉండాలి. ఆ ఒక్క పాయింట్ ని సినిమాలో చూపిస్తే సరిపోతుంది. అదేం చెప్పకుండా ఇలా సాగతీత కార్యక్రమం కారణంగా ఆడియన్స్ సహనాన్ని పరీక్షించినట్లయింది. సౌత్ హీరోస్ అందరికి కొత్త కార్ల మోజు పెరిగిందా? ఒకరు కొన్నారని మరొకరు కూడా పోటీ పడి మరీ లగ్జరీ కార్స్ తీస్తున్నారా? తాజాగా చెర్రీ గ్యారేజ్ లోకి వచ్చిన రోల్స్ రాయ్స్ స్పెక్ట్రా తమ రేంజ్ ఇది అని చూపించుకునే ప్రయత్నంలో భాగం అనుకోవచ్చా? హీరోస్ కి బ్రాండింగ్ చేసే సినిమాలతోనే కాదు, వారి లైఫ్ స్టైల్ తోనూ వస్తూ ఉంటుంది. ఆ లైఫ్ స్టైల్ ఎంత లగ్జూరియస్ గా ఉంటుందో సినీ లవర్స్ నుంచి తెలుసుకునే ప్రయత్నం రెగ్యులర్ గా జరుగుతూనే ఉంటుంది. తాజాగా రామ్ చరణ్ 7.5 కోట్లతో కొనుగోలు చేసిన రోల్స్ రాయ్స్ లేటెస్ట్ వర్షన్ స్పెక్ట్రా తాలూకు ఫుటేజ్ ని నెట్టింట్లో మెగా ఫ్యాన్స్ వైరల్ చేస్తున్నారు. అలాగే గతంలో చెర్రీ వాడిన మెర్సిడీస్ మేబ్యాక్ GL S600, ఆస్టన్ మార్టిన్, రేంజ్ రోవర్, ఆటోబయోగ్రఫీ BMW 7 సిరీస్ తాలూకు విజువల్స్ ని బయటకు తీసి తమ హీరో స్థాయి ఇది అని చెప్పుకుంటున్నారు. టాలీవుడ్ వరకు బైక్స్, కార్స్ క్రేజ్ విషయంలో ఎక్కువగా హైలైట్ అయ్యేది అక్కినేని హీరోసే. అఖిల్, చైతులు స్పోర్ట్స్ బైక్స్ తో నిత్యం వార్తల్లో నానుతూ ఉంటారు. అక్కినేని కాంపౌండ్ లో ఖరీదైన కార్స్ ని ముందు నుంచి మెయింటైన్ చేస్తుంది నాగార్జునే. ఆ తర్వాత చైతు మూడ్ బేస్ చేసుకుని లగ్జరీ కార్స్ ఇంపోర్ట్ చేయించుకుంటూ ఉంటాడు. మద్రాస్ ట్రాక్ల మీద ఈ తరహా అప్డేట్స్ తోనే అక్కినేని హీరోస్ నెట్టింట్లో రెగ్యులర్ గా సర్క్యులేట్ అవుతూ ఉంటారు. చైతు తన ఫ్యాన్స్ తెచ్చే బైక్స్ మీద కూడా ఆటోగ్రాఫ్లు ఇస్తూ తనకి రేసింగ్ మీదున్న ఇష్టాన్ని చూపిస్తూ ఉంటాడు. ఇక తారక్, ప్రభాస్ కూడా సిచ్యువేషన్ డిమాండ్ చేసినప్పుడల్లా తమ లైఫ్ స్టైల్ ఇది అని బాలీవుడ్ స్థాయిలో చెప్పడానికి అన్నట్లుగా కాస్ట్లీ కార్స్ తీస్తూ ఉంటారు. ప్రభాస్ కి 2021 లంబోర్గిని అవెంటడార్ S రోడ్స్టర్ ఉంది. దీని ధర సుమారు 6 కోట్లుంటుంది. తన తండ్రి జయంతి రోజు గుర్తుగా ఈ కార్ని కొనుగోలు చేశాడు. కల్కిలో బుజ్జి కోసం స్టంట్స్ తో ప్రభాస్ కార్ల కలెక్షన్ లైమ్ లైట్ లోకి వచ్చింది. ప్రభాస్ సలార్ షూట్ మోడ్ లో ఉండగా రోడ్స్టర్ ని పృథ్వీరాజ్ సుకుమారన్ కి హైదరాబాద్ లో సరదాగా తిరగడం కోసం ఇచ్చాడు. పృథ్వీరాజ్ కి ఆటోమొబైల్స్ పై ఉన్న ఇష్టంతో స్వయంగా 3 కోట్లు ఖర్చు పెట్టి పోర్షే 911 GT3 మోడల్ కార్ ని కొనుగోలు చేశాడు. భార్య సుప్రియా మీనన్ తో కలిసి కొన్ని కార్ తాలూకు విజువల్స్ రీసెంట్ గా నెట్టింట్లో వైరల్ అయ్యాయి. అనిరుద్ధ్ జైలర్ క్రెడిబిలిటీని కంటిన్యూ చేయలేకపోతున్నాడా? సౌత్ లీడింగ్ పొజిషన్ అందుకున్న తంబి ఆ స్థాయిలో లాంగ్ టైం ఉండలేడా? ఆల్ ఫిల్మ్స్ అద్దరగొట్టే కార్యక్రమం ఇళయరాజా, AR రెహమాన్లతోనే అయిపోయిందా? అనిరుద్ధ్ టైం నడుస్తుందని అంతా అనుకుంటున్నాం. అయితే ఆ టైం అవకాశాలు కొట్టడంలోనే తప్ప అద్దరగొట్టే అవుట్పుట్ ఇవ్వడంలో కాదు అని గుర్తించడం మానేశాం. ఎట్ ప్రెజెంట్ మార్కెట్ లో ట్యూన్స్ పరంగా ఆడియన్స్ ని మెస్మరైజ్ చేస్తుంది టైర్ 2 సంగీత దర్శకులే. టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ అందరూ తమ టాలెంట్ ని RR మీద మాత్రమే పెడుతున్నారు తప్ప బాణీలు రాబట్టడం మీద కాదు. అనిరుద్ధ్ కూడా ఇప్పుడు అదే పని చేస్తున్నాడా అనిపిస్తోంది. జైలర్ తర్వాత అనిరుద్ధ్ స్థాయి ఎక్కడికో వెళ్లిపోయింది. అప్పటి వరకు తెలుగులో లీడింగ్ లో ఉన్న తమన్, దేవిశ్రీలు మన హీరోస్ కి చిన్నవాళ్ళైపోయారు. దేవరాకు అనిరుద్ధ్ ని తీసుకోవడంలో ఆ ఇంటెన్షనే కనిపించింది. హుకుం పాటను మించి దేవరలో పాటలుంటాయని మేకర్సే స్వయంగా చెప్పారు. తీరా ఫియర్ సాంగ్ చూస్తే ఈ పాటకి తమన్ని తీసుకున్నా బాగుండేదనే విమర్శలు వచ్చాయి. ఇక్కడ అనిరుద్ధ్ తాను చేస్తున్న ఆల్ ఆల్బమ్స్ ని జైలర్ తరహాలో అందిస్తాడనే మేకర్స్ నమ్మకం వమ్మైపోయింది. తమిళంలో ఇళయరాజా, AR రెహమాన్స్ లాంగ్ టైం తమ టెంపోని అలా మెయింటైన్ చేసుకుంటూ వచ్చారు.
అనిరుద్ కూడా వీరిద్దరి మాదిరిగానే ఆ స్థాయిలోనే అవుట్పుట్ ఇచ్చుకుంటూ సౌత్ ని లీడ్ చేస్తాడు అనుకున్నారు. ఇక్కడ అనిరుద్ పీక్స్ కి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆ తర్వాత స్థాయి అవుట్పుట్ ఇవ్వడం సంగతి అటుంచితే ఇంతకు ముందు స్థాయి ట్యూన్స్ ఇచ్చినా సంతోషమే. భారతీయుడు 2లోనూ అనిరుద్ లోపాలు కనిపించాయి. ఆకట్టుకునే పాటల్లో 1-2 మాత్రమే నిలిచాయి. కాకపోతే అలా నిలిచిన పాటలేవి హమ్మింగ్ చేసుకునేలా లేకపోవడం అనిరుద్ మైనస్ గా చెప్పొచ్చు. కుర్ర హీరోస్ టాపర్ల అప్రోచ్ ని అడాప్ట్ చేసుకోవాలి అని చూస్తున్నారు. సోలో సినిమాతో సోలోగా వెళ్తే లాభం లేదని సీక్వెల్స్ క్యూబ్స్ కాన్సెప్ట్ కి స్టిక్ ఆన్ అవ్వాలని చూస్తున్నారు. తాజాగా టాలీవుడ్ లో మరో కుర్ర హీరో ఫోకస్ సీక్వెల్ సిరీస్ మీద పడిందా? టాలీవుడ్ కుర్ర హీరోల జోరు మామూలుగా లేదు. కాన్సెప్ట్ థీమ్స్ తో వరుస హిట్లు కొట్టుకుంటూ పోతున్నారు. ఇంకొందరు టాప్ హీరోలు చేయలేని అటెంప్ట్స్ ను అవలీలగా చేసి పడేస్తున్నారు. అయితే ఎన్ని చేసినా రావాల్సిన స్టార్ స్టేటస్ రావడం లేదనే చిరాకు కుర్ర హీరోల్లో ఉండనే ఉంది. అందుకని చాలా మంది యూత్ హీరోలు ఈ మధ్య ఈ సిరీస్ సీక్వెల్స్ కు నడుం బిగించారు. యంగ్ హీరో నిఖిల్ కార్తికేయ 2తో చూసిన సక్సెస్ ను ఇకపై చేసే సినిమాల్లోనూ చూడాలనుకుంటున్నాడు. దానిలో భాగంగా స్వయంభూ సినిమాను 2-3 పార్ట్లుగా తెచ్చే ప్రయత్నం జరుగుతోంది. ఇక్కడ స్వయంభూ పాన్ ఇండియా ఫిలిం కావడంతో సీక్వెల్ గా తెస్తే వచ్చే మైలేజ్ ను మాత్రమే నిఖిల్ చూస్తున్నాడు. సీక్వెల్ సినిమాలు పాన్ ఇండియా హీరోలతోనే సాధ్యమవుతాయి. కార్తికేయ 2తో ఆ ఫీట్ ను నిఖిల్ అందుకోవడంతో స్వయంభూకు ఇలా డిసైడ్ చేశాడు. ఇక్కడ స్వయంభూ కంటెంట్ పరంగా ఆ స్టఫ్ తో ఉంటే చేయడం పర్లేదు. కేవలం స్టార్ స్టేటస్ కోసం జరుగుతున్న పాకులాటలో నిఖిల్ ఈ స్టెప్ వేస్తే మాత్రం గట్టి మూల్యమే చెల్లించుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు నాని, నిఖిల్, రామ్, విశ్వక్సేన్ అనే కాదు పలువురు యంగ్ హీరోలు సీక్వెల్స్ తో తమకు లేని స్టార్ స్టేటస్ ను తెచ్చుకోవడమే పనిగా పెట్టుకున్నారు. దానిలో భాగంగానే స్వయంభూతో ఇప్పుడు ఇలా ట్రై చేస్తున్నారు. బాలీవుడ్ పెయిడ్ ఏజెన్సీలు టాలీవుడ్ హీరోస్ ని ఎక్కువగా హైలైట్ చేస్తున్నాయా? తమ ప్రెస్టీజియస్ ఫిల్మ్స్ మార్కెట్ లోకి వెళ్ళడానికి మన హీరోస్ ని క్యాష్ చేసుకుంటున్నాయా? బడా ప్రొడక్షన్ హౌస్లకి అప్కమింగ్ ప్రాజెక్టుల విషయంలో ఇలానే ఎందుకు జరుగుతుంది? బాలీవుడ్ పిఆర్ ఏజెన్సీలు తెలుగు హీరోలను క్లెయిమ్ చేసుకోవడమే పనిగా పెట్టుకున్నాయి. టాప్ ప్రొడక్షన్ హౌస్లు త్వరలో ఒక సినిమాను అనౌన్స్ చేయాలన్నా ముందుగా తెలుగు హీరోలను లింక్ పెడుతూ తమ ప్రాజెక్టులకు పబ్లిసిటీ వచ్చేలా చేసుకుంటున్నాయి. ఆ మధ్య విక్కీ కౌశల్ తో అనుకున్న ఇమ్మోర్టల్ అశ్వత్థామ విషయంలో ఇదే జరిగింది. ది ఇమ్మోర్టల్ అశ్వత్థామ ప్రాజెక్ట్ ను బాలీవుడ్ దర్శకుడు ఆదిత్యాధర్ జియో స్టూడియోస్ నిర్మాణంలో తెరకెక్కించాలనుకున్నాడు. ఈ సినిమాలో యురి ఫేమ్ విక్కీ కౌశల్ నటిస్తాడని ముందుగా అనుకున్నారు. ఆ తర్వాత ఆ ప్లేస్ లోకి రణ్వీర్ వచ్చి చేరాడు. మళ్ళీ వీరిద్దరి ప్లేస్ లోకి ఉన్నట్టుండి షాహిద్ కపూర్ వచ్చి చేరాడు. దర్శకుడిగా సచిన్ రవి ఈ ప్రాజెక్ట్ ను 5 భాషల్లో తెరకెక్కిస్తున్నాడు. ది ఇమ్మోర్టల్ అశ్వత్థామలో తారక్ బండిలతో పాటు సమంతకు ప్లేస్ ఉంటుందని ఆ మధ్య హడావిడి చేశారు. ఉత్తరాదిలో వచ్చిన క్రేజ్ ను క్యాష్ చేసుకునే ప్రయత్నంగానే బీటాన్ పిఆర్ ఏజెన్సీలు చాలా తెలివిగా పెయిడ్ క్యాంపెయిన్లు రన్ చేశాయి. ఇక్కడ మన తారక్ బన్నీలు బాలీవుడ్ సినిమాలో చేస్తారా లేదా అన్నది పక్కన పెడితే ఈ విధంగానూ మన వాళ్ళు తమ సత్తాను బాలీవుడ్ లో చాటుకుంటున్నారు. అలాంటిదేమీ లేదని ఒక్క స్టేట్మెంట్ తో ఆయా హీరోలు మాట్లాడేస్తే అయిపోతుంది. కానీ ఫ్రీగా వచ్చే ఈ పబ్లిసిటీని మన హీరోలు వదులుకోవడం లేదు. కాలీవుడ్ హీరో కార్తీ చేయాల్సిన సీక్వెల్స్ చేయకుండా ఫ్లాప్ సినిమాకి సీక్వెల్ అనౌన్స్ చేయడం ఏంటి? లోకేష్ కనగరాజ్, హెచ్ వినోద్ కార్తీకి కాల్ షీట్స్ ఇచ్చే స్థితిలో లేకపోవడంతోనే ఓ ఫ్లాప్ సినిమాకి సీక్వెల్ అనౌన్స్ చేశాడా? తమిళ హీరో కార్తీ ఖాతాలో ఇప్పటికే 2 సీక్వెల్స్ షురూ కావాల్సిందే. అందులో కాకి ఒకటి కాగా రెండవది ఖైదీ. ఇక్కడ దర్శకుల కాల్ షీట్స్ ఇష్యూ కారణంగా ఆ సినిమాలేవి ఇంకా మొదలు కావడం లేదు. అయితే అప్పటి వరకు ఏం వెయిట్ చేస్తానులే అనుకున్నాడో ఏమో ఉన్న పలంగా సర్దార్ సీక్వెల్ ను అనౌన్స్ చేయడం, పూజా కార్యక్రమాలు మొదలు పెట్టడం చకాచకా జరిగిపోయాయి. జూలై 14 నుంచి సర్దార్ రెగ్యులర్ షూట్ ఉంటుందని చెప్పడంతో అందరూ షాక్ తిన్నారు. అసలు ఇక్కడ సర్దార్ సినిమా అంటూ ఒకటి హిట్ అయితే సీక్వెల్ చేసినా తప్పలేదు. మరి కోలీవుడ్ టాలీవుడ్ లో వచ్చిన కలెక్షన్స్ లెక్కలన్నీ కలుపుకొని చూశాడో మరేం చూశాడో తెలియదు గానీ అది సేలబుల్ ప్రాజెక్ట్ గా చెప్పుకొని ఇదిగో ఇప్పుడు ఇలా సీక్వెల్ పార్ట్ ని స్టార్ట్ చేశాడు. గత కొంతకాలంగా తమిళంలోనూ నెపో కిడ్స్ కు మన తెలుగు పరిశ్రమ మాదిరిగానే అనుకున్నంత ఈజీగా సినిమా బండి నడవడం లేదు. దీంతో గ్యాప్ రాకూడదనే కారణంతో యావరేజ్ గా నడిచిన సర్దార్ సినిమాకు సీక్వెల్ ని మొదలు పెట్టేశాడు. దర్శకుడు పిఎస్ మిత్రన్ ఈసారి ఎలాంటి కంటిన్యూటీ లైన్ చెప్పాడో తెలియదు కానీ మొత్తానికి పెద్ద స్కెచ్ వేసినట్టు అర్థమవుతోంది.